నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా సోమవారం పట్టణ 21వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని, అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని వెల్లడించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. రోజున 21, 22, 24న సంబంధించిన ఈ డ్రైన్స్ అనేది విషయం ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అలానే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ వార్డులో గడప గడపకి తిరిగినప్పుడు ఈ డ్రైన్స్ అనేది చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున మేము ఈ వార్డులో వచ్చాము. ఈ డ్రైన్స్ అనేది బాగా పూడికిపోతాన వాటర్ అనేది ఫ్లోయింగ్ లేదు. అందులో భాగంగా ఈ కల్వర్ట్ దగ్గర పాల కవర్స్ కానీ, బాటిల్స్ కానీ ఇలాంటివి వేసుకొని మళ్ళీ ఇళ్ళ ముందల ఈ మెట్లు నిర్మించారు. దాని తోడు అందువల్ల స్కిల్ట్ అనేది బాగా పెరిగిపోటాన వాటర్ ఈ కాలువ ఆగిపోవటం జరిగింది. ప్రజలందరూ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్గా ఇది చేయించమ్మా అని అడగడం జరిగింది. దాని మీద ప్రకారం కానీ ఈ రోజున ఈ స్కిల్డ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరతనాల్లాగా తీర్చిదిద్దామని మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ స్కిల్ట్ అనేది తీయటం. ఈరోజు 21వ వార్డులో శానిటేషన్ మనం వచ్చాము. ఈ డ్రైన్స్ అన్నీ దాదాపు పూర్తిగా ఏం లేదు, పూర్తిగా అంతా పూడిపోయి ఉండే ఈ డ్రైను మొత్తం. వాటర్ ఎటు ఫ్లో అవ్వట్లేదు. కొత్తగా కలవట్ వేశారు, దానిలో కూడా పోయే పరిస్థితి లేదు. 21, 24 వార్డులకు సంబంధించిందంటే ఇది. ఈ మెయిన్ కాలం మొత్తం పూర్తిగా పూడిపోయి దానిపైన పెద్ద పెద్ద ర్యాంపులు వేశారు, పెద్ద పెద్ద బండ్లు పెట్టారు. దానివల్ల వాటర్ ఫ్లో లేదు. లోపల మొత్తం గ్లాసులు, చెత్త చెదరం అంతా ఉంది. దానివల్ల కొంచెం మురుగు ఎక్కువగా ఉంది. దానివల్ల దోమలకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మనం జేసీబీను ఇక్కడ తీసుకొచ్చి మన వర్కర్లను పెట్టి ఈరోజు ఫీల్డ్ మొత్తం తీయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకువచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విధులను బహిష్కరించి కోర్టులోకి ఎవరు హాజరవ్వకుండా ఉండేలా చేశారు. బీసీ సంఘం నాయకులు జొన్నదుల వెంకటేశ్వరరావు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, కానీ ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ దురుద్దేశపూరితమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు బేతాళ ప్రభాకర్ రావు, నరాలశెట్టి సురేష్ కుమార్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాదుల గుమస్తాలు పాల్గొన్నారు. ప్రజలందరి తరపున మేము వాళ్ళ సమస్యలు, వాళ్ళు నష్టం వచ్చే సమస్యలను మేము ముందుగా ఊహించుకొని న్యాయవాదులు వాళ్ళ తరపున మేము పోరాడుతున్నాం. యాక్చువల్గా ఈ న్యాయవాదులకు ఒక్కరికే కాదు కావాల్సింది చట్టంలో ఉన్న నష్టాలు, ప్రజలకే నష్టంగా ఈ ప్రజల నష్టాన్ని ఏ ప్రతిపక్షమైనా కూడా పబ్లిక్గా
అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఎటువంటి పార్టీలు కూడా ఈ భూ చట్టం మూలంగా వచ్చే నష్టాలను మద్దతుగా ఏదో ఒక గుంటూరు బార్ అసోసియేషన్లో కానీ విజయవాడ బార్ అసోసియేషన్లో కానీ ఒకరోజు ఈ భూ రక్షణ చట్టం మూలంగా వచ్చే నష్టాలను మా న్యాయవాదులు చెప్తానని చెప్తున్నా. ఇంతవరకు ఎటువంటి ప్రతిపక్షాలు రాని పక్షంలో ప్రతిపక్షాలు కూడా మేలుకొని ఈ చట్టం యొక్క పరిరక్షణ గురించి ఆలోచించి న్యాయవాదులకు మద్దతుగా పలకాలని. తెనాలి న్యాయస్థానంలో అడ్వకేట్స్ అందరూ చేస్తున్నటువంటి ఈ సంఘటిత సమ్మెకు అదే నిరసన కార్యక్రమంలో 32వ రోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవటం. 32 రోజుల నుంచి ఈ శిబిరం కంటిన్యూ అవుతూ ఉంది. ఈ యాక్ట్ 27/23ని రద్దు చేసే వరకు న్యాయవాది అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని కొనసాగించాలని, అలాగే జీవో నెంబరు 512ను అట్లాగే యాక్ట్ నెంబర్ 27/23ని రిఫిల్ చేసుకునే వారికి గవర్నమెంట్ వారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వివిధ రూపాల కార్యాచరణ రూపొందించుకొని న్యాయవాదులు అందరం ముందుకు వెళ్ళాలని. ఈ యాక్ట్ వల్ల ఒక న్యాయవాదులకి మాకు నష్టమనే కాదు ప్రజల భావన, మేజర్గా నష్టపోయేది ప్రజలే. ఈ యాక్ట్ తెలియనటువంటి ఇది లేదంటే ఒక స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఏదైనా అత్యవసరమై తనఖా పెట్టుకోవాలన్నా కూడా పిల్లల పెళ్ళిళ్ళ కోసం చదువుల కోసం ఇప్పుడు రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉంటే తప్పితే మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి రూరల్ మండల యువజన విభాగం కమిటీ ప్రమాణ స్వీకారం స్థానిక A1 ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనాబత్రి శివకుమార్ సమక్షంలో పోతావజల పురుషోత్తమ శర్మ, పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు కుర్రాజ్ జస్వంత్ ఇతర పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. సభలో ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ యుక్త వయసు నుంచి రాజకీయాల్లో కొనసాగిన వారిలో తాను ఒకడని గుర్తు చేశారు. యువజన విభాగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు చక్కని వేదికనిచ్చామని, సమర్థతను నిరూపించుకోవాలని నూతన కమిటీకి సూచించారు. తొలుత చిన్నరావురు పార్క్ నుంచి వహాబ్ చౌక్, శివాజీ చౌక్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. మల్లావరపు భరత్ వైస్ ప్రెసిడెంట్గా, ఎస్కే కరిముల్లా వైస్ ప్రెసిడెంట్గా, ఉన్నం ప్రణీత్ ప్రధాన కార్యదర్శిగా, మతాన్ బషీర్ ఖాన్ ప్రధాన కార్యదర్శిగా, అలాగే వినయ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా, అలాగే బొద్దుల బాలగోపి ప్రధాన కార్యదర్శిగా, కార్యదర్శులుగా చేసిపోయిన గోపిరాజు, అలాగే సాయినాథ్ కార్యదర్శిగా, అలాగే సందీప్ కార్యదర్శిగా, అలాగే భీమవరపు మల్లికార్జునరావు కార్యదర్శిగా, అలాగే విజయ్ కార్యదర్శిగా, జోసుల శివ కార్యదర్శిగా, షేక్ అస్గర్ అలీ కార్యదర్శిగా, అల్లావుద్దీన్ కార్యదర్శిగా, మల్లావరపు సురేష్ సంయుక్త కార్యదర్శిగా, జగదీష్ సంయుక్త కార్యదర్శిగా, అలాగే వంశీ సంయుక్త కార్యదర్శిగా, సుబ్బారావు సంయుక్త కార్యదర్శిగా, కన్నామరెడ్డి సంయుక్త కార్యదర్శిగా, పిల్లి మాణిక్యరావు సంయుక్త కార్యదర్శిగా, కళ్యాణరావు, కనపర్తి శశికుమార్ సంయుక్త కార్యదర్శిగా, కుమ్మరి వెంకటరత్నం సంయుక్త కార్యదర్శిగా, చెన్నుబోయిన వెంకటరావు సంయుక్త కార్యదర్శిగా. ఇప్పుడు వీళ్ళందరి చేత
ప్రమాణ స్వీకారం చేయించాం. సాధ్యమైనంత వరకు సమర్థవంతమైన కమిటీని వేయాలని ఎక్సైజ్ చేసి ఈరోజు సోదరుడు జస్వంత్ నాయకత్వంలో ఈ కమిటీని వేయడం జరిగింది. దీంతో ఎక్కడైనా ఎల్డీసీ దిగినా దయచేసి సన్నిధిగా భావించమాట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే ధ్యేయంగా పనిచేసే యువత కోసం అన్ని సామాజిక వర్గాల్లో కలిపి మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశలకి, ఆకాంక్షలకి, ఆశయాలకి అనుగుణంగా యువత ఎంతో ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం, ప్రేమ, అభిమానంతో ఈ పార్టీ పుట్టిన దగ్గర నుంచి పనిచేస్తాం. అందుకే ఈ కమిటీని కూడా ఎలక్షన్స్ మొదలైతే ఈ కమిటీని కూడా ఎవరైతే పార్టీ మీద ప్రేమతో, అభిమానంతో బాగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ సాధ్యమైనంత వరకు ఒక మంచి కమిటీగా తీసుకొచ్చాం. నా నమ్మకం, పార్టీ నమ్మకం ఒమ్ము కాలేదని ఈరోజు మీరు చూపిస్తారు. రేపు ఎలక్షన్స్ లో కూడా బాక్స్ బద్దలయ్యేది. అన్న ఒకటే అడుగుతున్నా అన్న, వీళ్ళంతా మనం నమ్మి మన కోసం పనిచేయడానికి కార్యోన్ముఖులయ్యారు యోజన విభాగం తరఫున. రాబోయే రోజుల్లో అటు యోజన విభాగం తరఫు నుంచి నేను, ఇటు స్థానిక శాసనసభ్యులుగా మీరు కూడా, ఎందుకంటే పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి కులం, మత, పార్టీలకు అతీతంగా అన్ని ఇచ్చేస్తున్నారు. మరి మన కోసం నిలబడ్డ మన కార్యకర్తలకు, మన యువకుల కోసం మనం ఏదో చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వారి జీవన ప్రమాణాలు ఏంటి, ఉద్యోగమా, వ్యాపారమా, లేదు వారు రాజకీయాల పట్ల మరీ ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా, అవకాశాలను బట్టి నామినేటెడ్ పోస్టుల స్థానిక సంస్థల్లో ఏదో ఆ రోజుకి అవకాశం కల్పిస్తే వారికి మనంత భరోసా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మీ మనసులో పెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తోక పార్టీలు, ఏక పార్టీలు, ఎత్తులు, పొత్తులు అంటూ వస్తున్నాయి. వాటన్నిటినీ చిత్తు చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇందులో జగన్ తరఫున పోరాటానికి నేను సిద్ధం. ఎవరినైనా సొంత తమ్ముడులా భావించే శాసనసభ్యులు స్టేట్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది మా ఒక్క చెప్తాం. మా శివన్ని మేము భారీ మెజారిటీతో గెలిపించి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా శివన్లకు మంత్రి పదవి ఇచ్చేదాకా మేము ఇచ్చే మెజారిటీకి మా శివన్లకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చేదాకా మేము అంత మెజారిటీతో గెలిపిస్తాం మా శివన్లని. ఈ రోజు నుంచి చెప్తున్నా ఉన్నా, మీరు గెలిచేదాకా మేము నిద్రాహారాలు మానేసి మా టీం మొత్తం, తెనాలి మండల యువజన విభాగ టీం మొత్తం ఈ రోజు నుంచి ప్రతి నిమిషం మీ గెలుపు కోసం తోడ్పడిస్తాం. సంక్షేమమే ధ్యేయంగా సేవలందిస్తున్న రోటరీ క్లబ్ వైకుంఠపురం సేవలు మరువలేనివని ప్రముఖ వైద్యులు ఎన్ఆర్ఐ డాక్టర్ బాబు వడ్లమూడి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 2024 వొకేషనల్ ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్ రోటరీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలో ప్రముఖులను, విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న పలువురు సేవకులను రోటరీ అవార్డులతో సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జిల్లా గవర్నర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో సైతం రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాల హెడ్ నర్స్ సిహెచ్ శారదాదేవి, తెనాలి మున్సిపాలిటీ శానిటరీ సూపర్వైజర్ సురేంద్ర, జర్నలిస్ట్ శేషగిరిరావు, పోస్టల్ అసిస్టెంట్ కృష్ణయ్య, చైతన్య, గోదావరి గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ శారద, రైతు బాపారావు, తెనాలి ఆర్టీసీ మెకానికల్ సూపర్వైజర్స్ రవీంద్రారెడ్డి, అడ్వకేట్ వెంకటేశ్వరరావు, మెకానిక్ ఏవిఎల్ సంపత్ రాయుడు, ఎస్ సాంబయ్య, తెనాలి రూరల్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, హెల్పింగ్ సోల్జర్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఇనాయక్ తులా, పౌరాణిక నటి సిహెచ్ శివపార్వతి, సినీ ఆర్టిస్ట్ విజయలక్ష్మి, వెయిట్ లిఫ్టర్ వెంకటేశ్వరరావు తదితరులను రోటరీ క్లబ్ సన్మానించింది. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళీకృష్ణ, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ప్రెసిడెంట్ రాంబాబు, కొల్లా సింగారావు, వెంకటేశ్వరరావు, కేఎల్ జగదీశ్వరంబ తదితరులు పాల్గొన్నారు.
పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ. ఈరోజు మరి ఈ వొకేషనల్ అవార్డ్స్ అనేది చాలా బాగా గ్రాండ్గా చేయడం జరిగింది. కారణం ఏంటంటే మా క్లబ్బుల సభ్యుల సహాయ సహకారాలతో, మరి అంతేకాదు ఇది మరి ప్రతి వృత్తి నుంచి ఒకళ్ళని ఎన్నుకోవటం, మరి 15 మందిని బాగా అనుభవం ఉన్న వాళ్ళనే దీంట్లో తీసుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా ఈ ఒక్కటే కాకుండా మున్ముందు ఇప్పుడు మా తోపుడు బళ్ళు కూడా ఒక బండి వచ్చే వాళ్ళకి 10,000 రూపాయలు ఖరీదైంది. మరి 10 బళ్ళు ఇద్దామని చెప్పేసి మా క్లబ్ తరఫున కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి దానికి వడ్ల అమ్మాను బాబు గారు మరి వారి సహాయ సహకారం. ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంస్థ రోటరీ సంస్థ. ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్మూలించడం జరిగింది, కానీ ఇంకొక 2 దేశాల్లో మాత్రం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాల్లో ఈ పోలియో నిర్మూలన ఇంకా జరగల. ఇక్కడ ఈ సంవత్సరం లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 2023 సంవత్సరంలో పాకిస్తాన్లో 6 కేసులు, ఆఫ్ఘనిస్తాన్లో 6 కేసులు రావటం జరిగినాయి. అంటే ఇది ఒక శుభ పరిణామం. రాబోయే రోజుల్లో, రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం పోలియో ప్రపంచంలో లేకుండా చేయగలిగిన సత్తాకి చేరుకోగలుగుతున్నామని చెప్పని మేము సగర్వంగా తెలియజేస్తాం. ఇంతకుముందు రఘు గారు నా గురించి చెప్పినట్టుగా నేను చాలా కలెక్ట్ చేశాను. దాదాపు 4,000 సినిమాలు ఉన్నాయి నా దగ్గర. నా సినిమాలన్నీ నా దగ్గర ఉన్న కలెక్షన్స్ దాదాపు ఇవన్నీ డెట్రాయిట్ తెలుగు సాహిత్య సమితి వాళ్ళు డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కిందటి నెల జంజాల పాపయ్య శాస్త్రి గారి మీద నేను చేసిన వీడియోని ఒక 3 భాగాలుగా రికార్డ్ చేసి అది పోస్ట్లో పెట్టారు, అది యూట్యూబ్లో పెట్టారు. వరుసగా అన్నీ పెడతామని చెప్తున్నారు. తెనాలి సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఆదివారం రాత్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో వైభవంగా ప్రారంభమయ్యాయి. చెన్నైకు చెందిన ప్రముఖ విద్వాంసులు శాంతల సుబ్రహ్మణ్యం వేణుగానం చేశారు. వయోలిన్ వేదుల శ్రీ కిరణ్, మృదంగం కేవి రామకృష్ణ, గట్టం కందుల అనిల్ కుమార్లు వాయిద్య సహకారం అందించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో అత్యంత వైభవంగా త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ఇవాళ రేపు జరుగుతున్నాయి. మొట్టమొదటి సంగీత జగద్గురు సేవా సమితి తరపున ఇవాళ మొట్టమొదటి రోజున చెన్నైకి సంబంధించిన శాంతలా సుబ్రహ్మణ్యం గారని వేణుగాన కచేరీ అత్యంత వైభవంగా జరుగుతోంది. వీరికి వేదుల శ్రీకీడన్ బెంగళూరు నుంచి వైలిన్ సహకారం, మృదంగం భవదీయుడు రామకృష్ణ తెనాలి, కందుల అనిల్ కుమార్ డాక్టర్ కందుల అనిల్ కుమార్ ఘటంపై విజయవాడ వాస్తవిక అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆద్యంతం కార్యక్రమాన్ని అశేష ప్రజానీకం వీక్షిస్తున్నారు. ఇదే విధంగా రేపు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఈ ప్రాంగణంలో జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడ కావాల్సిందిగా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.